మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరోసారి కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే 2 సార్లు కోర్టు బెయిల్ ఇచ్చినా వరుసగా పీటీ వారెంట్లు దాఖలవుతుండడం, ఆ కేసుల్లో అంబటిని కోర్టులో హాజరుపరచడం, కోర్టు రిమాండ్ విధిస్తుండడంతో అంబటి జైలు నుంచి బయటకు రావడం మరింత ఆలస్యమవుతూ వస్తోంది. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరోసారి కోర్టులో చుక్కెదురయ్యింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరచడంతో ఈ నెల 1న రిమాండ్ విధించింది. దీంతో రాంబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. ఈ కేసులో అంబటి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో నల్లపాడు పోలీసులు విచారణ కోసం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. 2 పిటిషన్లపై వాదనలు విన్న కోర్టు కస్టడీ పిటిషన్ కొట్టేసి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందే గతేడాది నవంబర్ 12న రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో దాఖలైన కేసులో గుంటూరు స్పెషల్ కోర్టులో పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో రాంబాబును కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి జైల్లో ఉన్న అంబటిని గుంటూరు స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో అంబటికి స్పెషల్ కోర్టు రిమాండ్ విధించింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటికి బెయిల్ వచ్చినా పట్టాభిపురం పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో రిమాండ్ విధించడంతో అంబటి మరోసారి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అంబటి తరపు న్యాయవాదులు ఈ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పట్టాభిపురం పోలీసులు కూడా విచారణ కోసం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు పోలీస్ కస్టడీ పిటిషన్ కొట్టేసి అంబటికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో అంబటి జైలు నుంచి విడుదలవుతారని అందరూ భావించారు. అంబటి కుటుంబ సభ్యులు, అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కోర్టు బెయిల్ ఆర్డర్ తీసుకుని రాజమండ్రి వెళ్లడానికి రెడీ అవుతున్న సమయంలోనే సత్తెనపల్లిలో అంబటిపై నమోదైన కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. సత్తెనపల్లి పోలీసుల పీటీ వారెంట్తో అంబటి జైలు నుంచి విడుదలవుతారా లేదా అన్న టెన్షన్ మొదలయ్యింది. సత్తెనపల్లి కేసులో అంబటిని కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలిచ్చింది. దీంతో సత్తెనపల్లి పోలీసులు రాజమండ్రి వెళ్లారు. పీటీ వారెంట్పై అంబటిని మళ్లీ గుంటూరుకు తీసుకొచ్చారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. 2023లో సంక్రాంతి సంబరాల పేరుతో అంబటి రాంబాబు కోట్ల రూపాయలు వసూలు చేశారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదుతో అప్పట్లో కేసు నమోదయ్యింది. 3 ఏళ్ల క్రితం నమోదైన కేసులో ఇప్పటి వరకు పోలీసులు నోటీసులు ఇవ్వకుండా పీటీ వారెంట్ దాఖలు చేయడంపై అంబటి తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్లో సెక్షన్లను ఆల్టర్ చేసి పీటీ వారెంట్ దాఖలు చేశారని, అంబటికి బెయిల్ రావడంతో ఆయనను ఇబ్బంది పెట్టడానికే సత్తెనపల్లి పోలీసులు ఇప్పుడు పీటీ వారెంట్ దాఖలు చేశారని వాదనలు వినిపించారు. అయితే పొన్నవోలు వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. అంబటికి ఈ నెల 26 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో అంబటిని మళ్లీ రాజమండ్రి జైలుకు తరలించారు. గుంటూరు కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో అంబటి రాంబాబు పుష్ప సినిమా తరహాలో తగ్గేదేలే అంటూ సైగలు చేశారు. మరోవైపు సత్తెనపల్లి పోలీసుల కేసులో అంబటి తరపు న్యాయవాదులు వెంటనే బెయిల్ పిటిషన్తో పాటు జైల్లో అంబటికి ప్రత్యేక వసతులు కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రభుత్వం తరపు న్యాయవాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యే వరకు అంబటి రాంబాబు జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.